హాయ్ అండి, నా పేరు తిరుపతి రెడ్డి. శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ని అండ్ డైరెక్టర్ని. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో 20 ఎకరాల ఈ సైటు, ఇది కర్తాల్ టౌన్కి ప్లస్ శ్రీశైలం హైవేకి ఆనుకొని 100 మీటర్స్ దూరంలో ఉన్న ఈ వెంచర్. దాదాపుగా ఇది 20 ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది. ఇందులో మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్, టోటల్గా 3 పార్కులతోని డెవలప్మెంట్ చేసిన సైట్ అండి. దీనికి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, డిటిసిపి అండ్ రేరా కూడా కంప్లీట్గా ఉంది. అన్ని అప్రూవల్తోని అన్ని అంగులతోని ఈ వేస్తున్న ఈ వెంచర్ మన కర్తాల్కి అడ్జాయినింగ్ గా ఉంది. కర్తాల్ ఒక టౌన్ కానుకొని ఉంది. ఆ కర్తాల్ అనేది ఒకప్పుడు చిన్న టౌన్, ఇప్పుడు పెద్ద టౌన్ అయింది. దానికి ఆనుకొని వేసిన వెంచర్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైటు ఇంటర్నల్ గా మనకు 33 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, ఆర్చ్ నుంచి మనకు 40 ఫీట్ల రోడ్డు అనేది ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ వచ్చిన తర్వాత మనకు ఇంటర్నల్ గా 33 ఫీట్ రోడ్స్, అందులోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్, మొత్తం టోటల్ గా ఇది వెంచర్ వేయడం జరిగింది. ఫుల్లీ గ్రీనరీ డెవలప్మెంట్ గా 3 పార్కులను డెవలప్మెంట్ చేస్తున్నాం. ఫస్ట్ గా మనం చూస్తున్నాం ఇదైతే ఏదైతే ఉందో ఇది 1 ఎకర్ పార్క్. దాని తర్వాత మనకు ఇంకొకటి రాక్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం. అదే విధంగా వెనక సైడ్ ఒకటి అర్బన్ ఫారెస్ట్ అనేది ఒక పెద్ద చెట్లతోని కూడా పార్కును డెవలప్మెంట్ చేస్తున్నాము. అదే విధంగా ఒక చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా ఒక చిల్డ్రన్ పార్క్ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పూర్తిగా మంచి అనుకూలంగా ఒక రెసిడెన్షియల్ జోన్ లా మనము వెంచర్ వేయడం జరిగింది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మనకు శ్రీశైలం హైవే అనేది మెయిన్. ఇప్పుడు మన సైడ్ కూడా శ్రీశైలం హైవేకే ఆనుకొని ఉంది. శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు పూర్తిగా 4 లైన్స్ గా కాబోతుంది. శ్రీశైలం ఏది మన మహేశ్వరం నుంచి మన్ననూరు వరకు దాదాపు 4 లైన్స్ కాబోతుంది శ్రీశైలం అనేది. అదే విధంగా కల్వకుర్తి వరకు కూడా 6 లైన్స్ ప్రపోజల్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 6 లైన్స్ చేయాలనే ఉద్దేశం ఉంది. అదే విధంగా ప్యారలల్ గా కూడా ఇప్పుడు మనకు కర్తాల్ కానుకొని కర్తాల్కి నియర్ గా ముచ్చర్ల అనేది కొత్తగా ఇప్పుడు మనం ఇంటున్న ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ముచ్చర్ల అనేది, ఈ ముచ్చర్ల అనేది కర్తాల్కు అతి నియర్ గా ఉంది. అదే విధంగా ఏఐ సిటీ రాబోతుంది. స్పోర్ట్స్ ఆ ముచ్చర అదే ఏదైతే మనము చూస్తున్నామో ఆ ముచ్చర్ల అనేది నెక్స్ట్ 4th సిటీలో దాంట్లో ఏఐ సిటీ రాబోతుంది, స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. అదే విధంగా ఎందుకు కర్తాల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు కర్తాలే మనం ఎంచుకోవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ అనేది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే ఇప్పుడున్న శ్రీశైలం హైవే కాస్త తిరుపతి వరకు ఎక్స్పెన్షన్ కాబోతుంది. ఇది 2 లైన్లు ఉన్నది 4 లైన్స్ కాబోతుంది. భవిష్యత్తులో దీని అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 6 లైన్స్ కు భూమిని సేకరించడం జరిగింది. ఒకవేళ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కూడా ఈ హైవే అనేది పెరుగుతుంది. అదే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ శ్రీశైలం హైవేకు ఈ కర్తాల్ కానీ ఈ రోడ్ లో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఇప్పుడు 1500 ఎకరాలలో మళ్ళీ ఏరో సిటీని డెవలప్మెంట్ చేయబోతున్నారు. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే ఈ దేనికి ప్రయోజనం అంటే రియల్ ఎస్టేట్ కు అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఉందో, వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్లేసెస్ లో మాత్రం బాగా రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందుతుంది. అది మనకు అడ్వాంటేజ్ అన్నట్టు. మన శ్రీశైలం హైవే కూడా ఒక ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడము. నెక్స్ట్ మనకు ముచ్చర్ల అనేది ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వము ముచ్చర్ల అనేది 4th సిటీగా డిక్లేర్ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, దాని తర్వాత ముచ్చర్ల అనేది 4th సిటీ రాబోతుంది. ఈ ముచ్చర్ల అనేది ఒక జీరో నీట్ సిటీ, జీరో కార్బన్ సిటీ, ఇట్లాంటి సిటీని డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఆ సిటీలో దాదాపు 100,000 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లస్ ఐటీ కంపెనీలు ప్లస్ ఏఐ కంపెనీలు అన్ని దాదాపుగా 100 కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి. దాంతోపాటు ఉపాధి, విద్యకు సంబంధించినవి కూడా యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. అదే విధంగా హెల్త్ కు సంబంధించి కూడా ముచ్చర్లలోకి రాబోతున్నాయి. ఈ ముచ్చర్ల అనేది మనకు నేరు ఉంది కాబట్టి, మనకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మన వెంచర్ కి మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందుకు ముచ్చర్ల ఒకటి ఉంది. అదే విధంగా ఇక్కడ మనకు ముందుకు 1 కిలోమీటర్ దూరం మైసమ్మ టెంపుల్ ఉంది. ఇక్కడనే అదే విధంగా నియర్ గా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. ఇది ఏషియాలో 2nd హైయెస్ట్ పిరమిడ్. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి రేపు భవిష్యత్తు మాత్రం శ్రీశైలం హైవే అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు ఎవరైనా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే శ్రీ ఇండియా డెవలపర్స్ వారి ఆర్చర్డ్ మెట్రో సిటీ అనేది అద్భుతంగా ఉంది. మీరు కావాల్సిన నెంబర్ కింద స్క్రోలింగ్ లో ఇస్తాం. నా పేరు తిరుపతి రెడ్డి. నాకు ఫోన్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కావచ్చు. ఆ నెంబర్ని సంప్రదిస్తే మనం సైట్ విజిట్ చేయించి కస్టమర్కి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు కొనాలి, ఎందుకు తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏముంటుంది అనేది మొత్తం పూర్తి వివరాలతో మేము చూపిస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, కింద ఉన్న నెంబర్కి మాత్రం కాంటాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ.